ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరూ ఒకటి ఆశిస్తూ ఉండొచ్చు. 2023 సంవత్సరం అనగా గత సంవత్సరం ఎన్నో కీళ్ళు వచ్చినాయండి, ఎన్నో బలహీనతలు వచ్చినాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి. ఈ నూతన సంవత్సరంలో ఆ కీడులన్నిటి నుంచి, బలహీన పరిస్థితుల నుంచి, నష్టపరిచే పరిస్థితుల నుంచి నేను కాపాడబడాలి అని అంటే నేను చేయాల్సిన పని ఏంటి? ఆయన మీద విశ్వాసాన్ని కనపరిచేవారు, మన సహోదర ప్రేమను ఇంటి మీదుగా చూపించేవారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు అనే ఆజ్ఞను మనము ఎటు విధంగా నిర్వహించే వారం ఉంటున్నాము. యేసుక్రీస్తు మీద కూడా అదే శ్రేష్టమైన ప్రేమ అనుభూతిని మనం కనపరిచినప్పుడు నిశ్చయంగా దేవుడు అటు కృపతో మనల్ని నడిపించే వారు ఉంటారు. కాబట్టి రాత్రి ఈ మాటలు వింటున్న మీరు, ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ శబ్దము ఎక్కడ వరకు అయితే వెళ్తుందో, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీ అందరినీ దేన హృదయంతో బ్రతిమాలుతున్న మాట మీ జీవితంలో కాపుదల పొందుకోవాలి అని అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసము, ఆయన చూపించిన ఆజ్ఞల పట్ల శ్రద్ధను కనపరిచినట్లయితే నిశ్చయంగా దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తారు.